క్లాసిక్ బటర్ పాప్కార్న్. పాప్కార్న్ అంటే ఎవరైనా ఇష్టం లేని వాళ్ళు ఉంటారా? అందరికీ ఇష్టమే కదండి. పిల్లలైతే బాగా ఇష్టంగా తింటారు. దీనికోసం కొద్దిగా బటరు, కొద్దిగా సాల్ట్, టర్మరిక్, పాప్కార్న్ ఉంటే చాలండి. ఇంట్లోనే హెల్తీగా చేసుకోవచ్చు. దానికోసం స్టవ్ పైన ఏదైనా మందపాటి గిన్నె పెట్టుకొని దాంట్లో బటర్ హీట్ చేసుకోవాలి. బటర్ హీట్ అయిన తర్వాత పాప్కార్న్ వేసుకోవాలి. అవి కొంచెం 2 సార్లు స్పూన్తో కలపాలి. కలిపిన తర్వాత దానిలోకి టర్మరిక్, సాల్ట్ వేసుకోవాలి. ఇవన్నీ ఒక 3 మినిట్స్ ఇవన్నీ 3 మినిట్స్ బటర్లో ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుంటూ ఉంటే ఫస్ట్ ఒకటి పేలినప్పుడు దానిపైన లిడ్ పెట్టేసి క్లోజ్ చేసేయండి. ఈ పాప్కార్న్ చేసుకోవడానికి మందంగా ఉన్న గిన్నె అయితే బాగుంటుందండి. అడుగు మాడిపోకుండా ఉంటుంది. తర్వాత లిడ్ కూడా గట్టిదై ఉండాలి. అవి పేలుతున్నప్పుడు లిడ్డు పైకి ఓపెన్ అవ్వకుండా ఉండేది పెట్టుకోవాలి. అది క్లోజ్ చేసుకున్న తర్వాత పాప్కార్న్ అంతా ప్రిపేర్ అయిపోయిన తర్వాత సౌండ్ ఆగిపోతుంది. అప్పుడు లిడ్ ఓపెన్ చేసి చూస్తే క్విక్గా అయిపోయే పాప్కార్న్ రెడీ అయిపోతుందండి. ఈ స్నాక్ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. చూడండి, అందుకనే కొంచెం పాప్కార్న్ తీసుకున్నా సరే అవి ఎక్కువ అవుతాయి ప్రిపేర్ అయ్యేసరికి. సో అందుకని ఎక్కువ వాల్యూమ్ ఉన్న గిన్నెని పెట్టుకుంటే బాగుంటుంది. అంతేనండి, ఈజీగా చేసుకోవచ్చు. పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే ఈ స్నాక్ పెడితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ తింటారండి. నేను ఈరోజు మా పాపకి చేశాను. చాలా హ్యాపీగా ఫీల్ అయింది, తింటూ ఉంది. చూడండి, మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. చాలా బాగుంటుంది. బాయ్.